मंसूर ముఖ్యంగా చెప్పడం ఏమంటే మా ఈ పెండోన్ కార్యక్రమానికి విచ్చేసిన మా మాజీ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి గారైన శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి వందనములు. బ్రిటిష్ కాలము నుండి దస్తావేజీల వ్యవస్థ నడుస్తున్నది. ఆ కాలములో రెడ్లకు కర్ణాలకు మాత్రమే లైసెన్సులు ఇచ్చి వాళ్ళు మాత్రం రాసేవాళ్ళు. కానీ దిగువంత ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే కుదరదు, కాబట్టి మీరు స్వయం ప్రతిపదంగా ఏమైనా చూసుకోండి అని చెప్పి ఈ రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజీ లేఖలుగా మరియు స్టాంప్ బెండర్లుగా ఉండమని సూచించిన సూచన మేరకు మా వాళ్ళు లైసెన్సులు అప్లై చేస్తే అప్పుడు లైసెన్సులు జారీ చేసి ఉన్నారు. అప్పటి నుంచి కొన్ని లక్షల మంది దస్తావేజు లేఖలుగాను వారి సహాయకులుగాను స్టాంప్ బెండర్లుగాను జీవిస్తూ వారిని నమ్ముకుని ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉన్నాము. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థలో మా యొక్క డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను తీసేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 396 తెచ్చి ఈ శాఖను పబ్లిక్ ప్రైవేటు సౌజన్యంతో నడపాలనే ఉద్దేశంతో టీపీ అనే పేరుతో ఈ వ్యవస్థను తీసేయాలని ఆలోచన చేస్తున్నారు. దీని గురించి మేము ప్రభుత్వానికి విన్నవించి ఉన్నాము. ఇంత మునుపు ప్రభుత్వం తరఫున స్పందన లేనందున రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని సమావేశమై దీని గురించి 27/7/2026 నుండి 31/7/2026 వరకు రాష్ట్రమంతటా పెండౌన్ చేయాలని నిర్ణయించి రాష్ట్ర సంఘం వారి తీర్మానం మేరకు మేమందరం పెండౌన్ చేస్తున్నాము. మాకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా గురించి వాళ్ళు ప్రభుత్వం వారికి సందేశము ఇచ్చి మాకు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పొద్దుటూరు నియోజకవర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర నుంచి దస్తావేజులు రాసే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సోదరుల మధ్యలో నుంచి మద్దతిస్తూ వారి ధర్నాకు వారి ఉద్దేశాన్ని బలపరుస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సామాన్య పేద మధ్య ధనవంతులు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల వైపు నుంచి ఉండే అభ్యంతరాలు ఏంటో ఈ ప్రభుత్వాన్ని చెప్తాను. దున్నపోతు మీద వానబడ్డ సంధాన ఈ ప్రభుత్వం ఉంది. చివరికి వెళ్ళి ఎక్కడికి వచ్చినారంటే ప్రజలారా ప్రైవేటు పరం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండబడిన అన్ని వ్యవస్థలను ప్రైవేటు పరం చేసేదానికి రంగం సిద్ధం చేస్తా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బస్సులు ప్రైవేటు పరం అంట, ఆర్టీసీ బస్సులు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంట, విద్యాలయాలు ప్రైవేటు పరం అంట, వంట గ్యాస్ ప్రైవేటు పరం అంట, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అంట. P4 అనే విధానం ద్వారా ప్రజలకిచ్చే సంక్షేమ పథకం కూడా 1500 ఆడబిడ్డ నిధి కూడా ప్రైవేట్ పరం అంట. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దస్తావేజులు రాసే ఈ చిన్న బ్రతుకు తెరువు కోసం పోరాటం చేసే ఈ పనికి కూడా ప్రైవేట్ పరం అంట. రాష్ట్రం అంతా ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజలమైన మమ్మలను ప్రైవేట్ పరం చేసేయి కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పి మేము తెల్లవారులేస్తే ఏం తినాలనో ఎట్లా బతకాలనో అంతా వాళ్ళే నిర్దేశిస్తున్నారు. వాళ్ళ ప్రకారమే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ గాని, స్వాతంత్రం గాని, ఎదుగుదల గాని, వ్యక్తిగత అభిప్రాయాలకు గాని చోటు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలను ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చింది మీ పాలన అంటే, మీ దోపిడీకి ఎక్కడికి వచ్చిందంటే చివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కలిగినటువంటి చిన్న మనుషులు స్టాంపులు రాసేవాళ్ళు ప్రతిరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ కూర్చొని ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు 7 వరకు కాయలుండి ఎవరైనా ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటే వారికి నచ్చిన స్టాంపు రాసే వ్యక్తి దగ్గర పోయి ఇదిగోనా నేను ఈ ఆస్తి కొన్నాను స్టాంపు రాయాలా, మంచి చెడ్డ ఏమంటే ఆ స్టాంపు రాసే రామయ్యనో భీమయ్యనో మంచి చెడ్డ విషయాలు వాళ్ళకు చెప్పి ఈసీ తీసుకోవాల్సింటే ఈసీ తీసుకొని అవి ఎక్కడైనా తనఖాలు ఉన్నాయా, లేకుంటే పట్టానా, అసైన్డ్ భూముల, మంచా చెడ్డ, ఇది కొనొచ్చునా కొనకూడదా, ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఇటువంటి వివరాలన్నీ వచ్చిన ప్రజలకు వాళ్ళు చెప్పి స్టాంపుల ధర ఎంతనో చెప్పి స్టాంపులు కొనుగోలు చేసి భద్రంగా ఆస్తి రేపొద్దున పొరపాటు జరగకుండా వారి పేరుతో రిజిస్టర్ చేయడానికి కావాల్సినటువంటి రాతకోతలన్నీ పకడ్బందీగా రాసి ప్రశ్నించి మనకి ఇచ్చి మనం ఇచ్చిన తునమో పనమో తీసుకునే వాళ్ళు. నాకు లక్ష ఇయ్యాలా, లేకుంటే ఇంత కమిషన్ ఇయ్యాలా,
నువ్వు ₹1,00,000 ఉన్నా నాకు 10 లక్షలు ఇవ్వాలనే వాళ్ళు కాదు. కొన్ని వందల రూపాయలు కొన్ని వేల రూపాయలు సంపాదించుకుంటే లాస్ట్ వీళ్ళ లోన్లలో కూడా దుమ్ము కొట్టేదానికి సంసిద్ధమైంది ప్రభుత్వం. 396 అనే ఒక జీవో తెచ్చినాడు. ఈ 396 అనే జీవో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర స్టాంపులు రాసే పేదవారి యొక్క జీవితాలకు శరఘాతం, ఆకలి బాధలను చెబుతూ రాసే తీర్మానం 396. రేపటి నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటంటే గన వీళ్ళు ఇక్కడ ఉండకూడదు. దీనికి మళ్ళీ ఒక అందమైన పేరు పెట్టారు, ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అంట. బ్యాక్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు. ఫ్రంట్ ఆఫీసులో ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనునీయులను ముందు వైపు పెట్టారు. వీళ్ళను స్టాంపు రాసే వాళ్ళు వీళ్ళు ఉండరు. ఇది నష్టం వీళ్ళ ఒకరికే కాదు, వీళ్ళకు కేవలము బ్రతుకు తెరువుకు నష్టం. ప్రజలకు మీ ఆస్తి పాస్తుల గోప్యతకు భంగం కలుగుతుంది, మీ ఆస్తి పాస్తుల భద్రతకు భంగం కలుగుతుంది. భూముల యొక్క రిజిస్ట్రేషన్ జరిగే వ్యవహారములో కబ్జాలు జరుగుతాయి, భూముల విషయంలో మోసాలు జరుగుతాయి. మనం ఎవరు ఏ ఆస్తి కొంటానామో ఎంతుందో అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారి చేతులు లేకపోతాయి. వారికి నచ్చితే రిజిస్ట్రేషన్ వాల్యూ వరకు స్టాంపులు కొంటారు, వారికి నచ్చకపోతే బయట మార్కెట్ ధర ప్రకారం ఏమైతే ఉందో ఆ ధర ప్రకారం స్టాంపులు కొనాల్సిన పరిస్థితి కల్పిస్తారు. మనకు సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వం యొక్క పెద్దల చేతులు లేకపోతుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతులు లేకపోతుంది. నాడు తెలుగుదేశం అయితే తెలుగుదేశం, నేడు మరొక ప్రభుత్వం అయితే వాళ్ళ చేతులు లేక ఇందులో ఏం ములాదేం లేదు. రేపొద్దున మేము ఉన్నామనుకో మా చేతులు లేకొస్తాది. ఆ జన్మాంతము మీ ఆస్తులకు గోప్యత ఉండదు, భద్రత ఉండదు, భూములకు కబ్జాలు జరిగేదానికి ఆస్కారం ఉంది, మోసాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇటువంటి ప్రమాదాలు రాష్ట్ర ప్రజలందరికీ ఏర్పాటు చేసినాడు ముఖ్యమంత్రి గారు. వీళ్ళకు చేసిన నష్టము బ్రతుకు తెరువు. మేము వీళ్ళ వైపు నుంచి కొట్లాడుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజల ఆస్తుల యొక్క భద్రత కోసం కూడా ఈ ధర్నాలో వచ్చి కూర్చున్నాం. ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యత లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించిన మేము ఏ 4 5 మాజీ ఎమ్మెల్యేగా 10 మంది వచ్చి ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలా? అట్లా కాకుండా 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంతకంటే ముఖ్యంగా మా పార్టీకి సంబంధించిన మా చెల్లెలందరూ కూడా కూర్చున్నారంటే ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఉందో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చేసే పని ఏంటంటే, ప్రజలారా రేపో మాపో ఈ 396 జీవో ప్రకారము కాంట్రాక్ట్ సిస్టమ్ లో వారికి సంబంధించిన మనుషులకు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అప్పచెప్తారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు అన్ని కార్యాలయాలను వాళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళందరూ ఎవరు ఉండరు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, ప్రభుత్వం చెప్పిన ప్రకారం చేసే ప్రభుత్వ ఉద్యోగి. ఈ రాసేదానికి కావలసిన మనుషులు వాళ్ళు నియమించుకునే కార్పొరేట్ వ్యవస్థల ద్వారా నియమించబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒక స్టాంపు రాయాలంటే ఈ బుద్ధి వాళ్ళకు కృష్ణ అనే వ్యక్తికి మనం రాసినాక ఇదిగో కృష్ణ 1000 తీసుకుంటే తీసుకుంటాడు. అప్పుడు అట్టుండదు. దీనికి 10,000 కట్టాలంటే 10,000 కట్టాలా, 1,00,000 కట్టాలంటే 1,00,000 కట్టాలా. వాళ్ళకి నచ్చితే ఒకలాగా రాస్తారు, నచ్చకపోతే ఒకలాగా రాస్తారు. ఆస్తి పాస్తుల వివరాలు గోప్యత లేకుండా ఎవరికి అందియాలో వాళ్ళకి అందిస్తారు. భూముల విషయాలు కబ్జా చేయాలంటే కబ్జాలు రాస్తారు, మోసాలు చేయాలంటే మోసాలు చేస్తారు. ఇంత ప్రమాదకరమైనటువంటి 396 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరి తరఫున, లేకుంటే రాష్ట్రంలో ఉండబడిన 5 లక్షల మంది స్టాంపు రాసే ఈ రైటర్లందరి తరఫున మేము గట్టిగా నినదిస్తా ఉన్నాం, గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు పెన్ డౌన్ అన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మనం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనం వస్తే వీళ్ళు ఎవ్వరము మేము రాయము అంటున్నారు. మేము రాయం అబ్బాయి, ఎవరి స్టాంపు కానీ మీరు రాసుకుని అంటున్నారు. దీని పర్యవేక్షణ ఏం జరిగింది తెలిసిన ఈ 2-3 రోజులకు సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సబ్